హలో. ఎవరండి? నమస్తే అన్న. నమస్తే అన్న. అదే మీరు మన వాట్సాప్ అది ఫేస్బుక్లో మెసేజ్ పెట్టినారు కదా, ఫోన్ చేయండి అని. అవును. ఇదేనా చెప్పనా? అంటే దేనికి పెట్టాను ఫోన్ చేయమని? అదే ఆర్ఎస్ఎస్ గుండాలని దానికి అట్లా అనొద్దు బా అని చెప్పి పెట్టినామా మేము. అట్లా అనొద్దంటే పెట్టానా, లేకపోతే మీరు ఇంకేదైనా మా దమ్మేందో చూపిస్తాం, మా ఇదేందో చూపిద్దాం, నీ అడ్రస్ చెప్పురా అంటే పెట్టానా నెంబరు? లేదు, ఒకసారి వాట్సాప్ అది చూడండి ఒకసారి. మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. నేను దానికోసమే పెట్టినా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గుండా దానికోసమే కదా, దానికోసం మీరేదో మీ దమ్మేంతో చూపిస్తాం, అడ్రస్ చెప్పు అది ఇది అంటేనే కదా నేను నెంబర్ పెట్టింది అంటున్నా. అదే కదా సబ్జెక్ట్, అక్కడేగా. అంటే చాలా మంది పెట్టారు, మీరు పెట్టింది అయితే అదేగా. ఒక్కసారి నేను పెట్టింది కనపడడం లేదు, అందుకే నేను 10 సార్లు చెక్ చేసి అర్ధగంట నుంచి చూస్తాను. నేను పెట్టింది కనపడడం లేదు దాంట్లో. అదే మీరు పెట్టింది, అదే నాకు గుర్తుంది. అదే నాకు కూడా గుర్తుంది, కానీ ఏమని పెట్టామో ఒకసారి చూస్తామంటే నాది సరే, డిలీట్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా, చెప్పండి అన్న మీ పేరు. నా పేరు రామాంజనేయులనా. రామాంజనేయులు ఎక్కడన్నా? కమ్మిశెట్టి పులివెందుల. కమిసెట్టోళ్ళ? పులివెందుల? అవునవును. చెప్పండి అన్న. నేను తెలుసా అన్న మీకు? నాకు తెలియదు. ఎప్పుడన్నా యాక్టివిటీస్ చూసారా? యాక్టివేట్స్ చూడలేదు, అందుకే మీరు ఏదో పెట్టినారంటే ఏదో. ఫస్ట్ చెప్తున్నా వినండి. చెప్పండి. 8 years ఆఫ్ మై జర్నలిజం ఎక్స్పీరియన్స్. నా జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సినిమా వాళ్ళవి, సామాజికంగా ఉద్యమకారులవి, సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళవి, ప్రతి ఒక్కళ్ళవి ఇంటర్వ్యూస్ దాదాపుగా 370 పైచీలకు ఇంటర్వ్యూస్ నావి ఉన్నాయి. యూట్యూబ్లో భాను మేకల అని గనక మీరు సెర్చింగ్ చేస్తే నా వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు కనపడుతూ ఉంటాయి. తర్వాత నేను ఒక సెక్యులర్ వాదిగా ఉంటూ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో 194 పేద కుటుంబాలకి ఆర్థిక సహాయాలు చేశాను. తర్వాత అందులో కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అందులో బ్రాహ్మణ పండితులు ఉన్నారు, అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరికీ విజయవాడలో కనకదుర్గ టెంపుల్ దగ్గర ఇప్పటి వరకు దాదాపుగా 17 సార్లు అన్నదాన కార్యక్రమం చేశాను. రీసెంట్ గా అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళకి సద్ది భోజనం ఏర్పాటు చేసి వారికి గౌరవ సన్మానం చేశాను. భవానీ మాలలు వేసుకున్న వాళ్ళకి స్నాక్స్ ఏర్పాటు చేసి వారికి గౌరవ సన్మానం చేశాను. విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర కింద పేద పండితులు, పూజారులు ఎవరెవరైతే ఉంటారో పేద బ్రాహ్మణులు, వాళ్ళని 15 మందిని లిస్ట్ అవుట్ చేసి వారికి నెలకు సరిపడేటువంటి రైస్ అండ్ ఇంగ్రీడియంట్స్ వారికి ఇవ్వాల్సినవి ఇచ్చాను. ఇప్పటికీ నేను 12 మందిని ఆడపిల్లల్ని, పేదవాళ్ళని, ఇంటర్, డిగ్రీ వాళ్ళ చదువులు మొత్తం నేనే దత్తత తీసుకుని చదివిస్తున్నాను. నేను సెక్యులర్ వాదిగా హైదరాబాద్లో ఉండేటువంటి పీఠాధిపతులు అందరూ కూడా నన్ను ప్రేమగా, గౌరవంగా వారి ఆశ్రమాలకు పిలిచి సన్మానం చేస్తారు, సత్కరిస్తారు. నేను జై శ్రీరామ్ అంటాను, ప్రైజ్ లాడ్ అంటాను, లేకపోతే ఈ ముస్లింలకు కూడా జిందాబాద్ అంటాను. దొంగోళ్ళనే ఎండగడతాను, దొంగోళ్ళనే తప్పుడు వాళ్ళని వీళ్ళు తప్పుడుగా అని చెప్పి అంటాను. అది నేనైనా ఎవడైనా. ఇది నా వ్యక్తిత్వం. దేశంలో అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, మన మతాలను మనం గౌరవించుకుంటూ పరమతాలను గౌరవించుకోవాలి. ఇది నా ఎజెండా బ్రదర్. అది నా సెల్ఫ్. కానీ ఇంకొక విషయం నేను ఒకటే క్వశ్చన్ ఏమంటే, ఆర్ఎస్ఎస్ ఏదైనా తప్పు చేసిందని, ఎక్కడైనా గొడవలు పెట్టిందని, గొడవలు చేసిందని ఎక్కడైనా ఉందా? మీరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారా? నేను జస్ట్ అడుగుతానా. కాదన్నా, మీరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారా? ఇంకా లేదు పోవాలనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు దేంట్లో ఉన్నారు మీరు? నేను ఏ దాంట్లో ఉండను, నాది జస్ట్ ఊరికే నార్మల్ సామాన్య. మీకు మీ దృష్టిలో మతం గొప్పదా, మానవత్వం గొప్పదా? మానవత్వమే గొప్పది. ఆ మానవత్వంతోనే ఇప్పటి వరకు అదే మతం చూడకుండా, కులం చూడకుండా అడిగిన ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో నేను ఒక్కదాన్ని కూడా విమర్శించేదానికి అర్హుని కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో నేనేదో మెసేజ్ పెట్టగానే మీరేదో తిట్టుకుంటూ. లేదు, నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు పెట్టింది మెసేజ్ లేదు, నేను పెట్టింది మెసేజ్ లేదు, కానీ మీరు నాది పేరు పెట్టి ఈ నెంబర్ ఫోన్ చేయండి అని పెట్టినాడు. అంటే అది కనపడడం లేదు. నేను ఏం పెట్టినానో నాకు అర్థం కావడం లేదు. అది ఒకటి. నేనేంటంటే ఆర్ఎస్ఎస్ అన్నదానికి మాత్రమే నేను రిప్లై ఇచ్చిన దానికి మాత్రమే మీరు నెంబర్ పెట్టి చెప్పినారు. ఆర్ఎస్ఎస్ అయినా కానీ ఎక్కడైనా కానీ గొడవలు చేసినట్టు కానీ, గొడవలు జరిగినట్టు కానీ మీరు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినారు కదా,
మీరు ఇది నా క్యారెక్టర్ ఈ విధంగా చేసిన క్యారెక్టర్ కాదు, మీరు యూట్యూబ్ లో భాను మేకల అని కొడితే 2 ఛానల్స్ వస్తాయి. ఒకటి జర్నలిస్ట్ భాను అని వస్తుంది, తర్వాత జర్నలిస్ట్ భాను రాటాక్స్ అని 2 ఛానల్స్ ఉంటాయి. ఈ 2 ఛానల్స్ నేను మీ ఫాలోవర్నే కానీ ఒక నిమిషం చెప్తా. విషయం ఏంటంటే మీ ఫాలోవర్నే నేను. ఓకే, మరి తెలియదు అన్నారు ఇందాక. తెలియాలి కదా, మీరేందో తెలియాలంటే ఇది చెప్పినారు. మీరు చెప్పినది నేను చెప్తానా. మీరు ఇవన్నీ సామాజిక కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చినారు, మంచి పనులు చేసినారు అని చెప్పినారు కదా. అదే విధంగానే ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతోనే బతుకుతోంది. అవునా, తెలియదమ్మా ఆర్ఎస్ఎస్ అలా బ్రతుకుతుందని. మరి ఎట్లా మళ్ళీ ఎందుకు కోసం, స్వాతంత్ర సమరయోధం కోసం, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్ళు అవుతుందిగా. అవును. స్వాతంత్రం వచ్చి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు తెలియదు, చెప్పండి. అంటే మీ తెలీదా? భారతదేశంలో ఉన్నారు కదన్నా, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలీదా? నేను చెప్తాను, అది ఆర్ఎస్ఎస్ లో లేను. కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించింది కాదు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమన్నా అంత ఐడియా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిందని నేను ఇంతవరకు అనుకోవడంలే. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ బానిసత్వంలోనే బతుకుతాం, కానీ ఏం పీకింది ఏం లేదు మనం. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిందంటే నమ్మబుద్ధి కావడంలే. ఓకే. మా దరిద్రం ఏంటంటే భారతదేశంలో ఉండి కూడా ఇది నా దేశం అని చెప్పుకుంటున్నా కూడా ఎవడైతే నా దేశం ఇది నా దేశము అని గుండెలు బాదుకొని వస్తుంటాడో వాడు ఎప్పటికైనా బానిసే. ఓకే, 100% బానిసే. వీడు ఏంటంటే నేను ఏమంటానంటే స్వాతంత్రం రాకముందే ఆర్ఎస్ఎస్ పుట్టిందిగా, 100 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఈ స్వాతంత్ర ఉద్యమంలో మన దేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే మన దేశంలో ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కదా. అట్లా ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమం రాకముందే ఆర్ఎస్ఎస్ ఉంది కదా, 100 ఏళ్ళు కదా ఆర్ఎస్ఎస్ చరిత్ర. మొన్న కూడా సెలబ్రేషన్ చేశారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు అనేది నా ప్రశ్న. నాకు తెలియదు. 100 సంవత్సరాలు ఏదో చేయండి మరో కారణంగా ఓ ప్రోగ్రామ్ చేసినారు. ఆ ప్రోగ్రామ్ కి మాత్రమే నేను పోయినా, ఇంతవరకు ఎప్పుడు పోలే ఆర్ఎస్ఎస్ లేదు. ఓకే, ఆర్ఎస్ఎస్ ఏంటంటే అన్న, అంటే ఆర్ఎస్ఎస్ అంటే నాకు తెలియదు. అందరూ ఆర్ఎస్ఎస్ అంటారు కానీ ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, అది అంటే పూర్తిగా తెలియదు నాకు. ఎందుకంటే మాకు తెలియదు కదా, అందుకని. అదే పరిస్థితి. అందుకే నేను ఏమంటానంటే ఆర్ఎస్ఎస్ గూండా. అవునన్నా, ఇప్పుడు నువ్వు ఆర్ఎస్ఎస్ గూండా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, నాకు నిజంగా అది అందరూ ఆర్ఎస్ఎస్ అంటారు కానీ అసలు ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఇంకొక ఎస్ అంటే ఏంటి అని నాకు తెలియదు అసలు మామూలుగా. దాని గురించి పూర్తిగా ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్తావా? ఆర్ఎస్ఎస్ గూండాలని అంటారు మీరు, నాకు అర్థం కావడంలే అన్నా. నేనేదో పెట్టా, ఆర్ఎస్ఎస్ అంటే నువ్వు నాకు అర్థం డెఫినేషన్ అబ్రివేషన్ చెప్పట్లా నాకు. ఇంతవరకు ఆర్ఎస్ఎస్ గురించి అంటాంలే, కానీ మొన్న చెప్పిన పెద్దన్నా నేను అనేది అట్లా కాదే. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అంటున్నాను నేను. నాకు తెలియదు. ఇప్పుడు నేను అందులో లేను కాబట్టి, నువ్వు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోసం ఫోన్ చేసావు కాబట్టి అది ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అది నాకు చెప్తే బాగుంటది, తెలుసుకుంటా నేను కూడా. ఓహో ఆర్ఎస్ఎస్ అంటే ఇదే అని. ఈ విషయం చెప్పినారు కదా. నేను చెప్పింది ఏంటంటే నీకు ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ తెలుసా లేదా? నాకు తెలియదు నేను చెప్పేదాన్ని అర్థం నేను చెప్తాను. ఇంతవరకు మీరు చెప్పినారు ప్రతి ఒక్కదాన్ని విన్నా కదా. ఓకే ఓకే, ఇంత చెప్పలేను. నేను 2 మాటలు చెప్పుకుంటా అంతే. నాకేం మేధావిని కూడా కాదు. అన్న ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ 100 సంవత్సరాలు జరిగినప్పుడు నన్ను పిలిచింటే ఏదో ఊర్లో పిలిచినారని పోయినా. ఓకే ఓకే, పోయింటే వాళ్ళు చెప్పిన మాటలకు కొంచెం బెటర్ అనిపించింది. సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ మాదిరి ఉంది ఆర్ఎస్ఎస్ కూడా. సెక్యులర్ మాదిరి ఉందా? అవును. అందరూ ఉండాలా, అందరం కలిసే ఉండాలా అంటుంది అది కూడా. దాంట్లో ఏం పెద్దగా మీరు అది చేయాలా ఇది చేయాలని ఏం లేదు. కానీ ఓన్లీ హిందువులు మాత్రమే ఆర్ఎస్ఎస్ లో ఉండాలని. ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారని కూడా చెప్పినారు. అర్థమైందా మీరు చెప్పింది? ఈ ఆర్ఎస్ఎస్ లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఓకే, అప్పుడు ఏమని అర్థం? అది మతానికి సంబంధించింది కాదు కదా. ఓకే, అందరిది అంటావు? ఆర్ఎస్ఎస్ అందరిదే. అవును, ఆర్ఎస్ఎస్ అందరిదే. మీరు ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంతసేపు చెప్పారు కదా విజయవాడలో ఎంత చేసా ఇట్లా మన బ్రాహ్మిన్స్ ఒక 20 మందిని ఈ విధంగా చూసుకుంటున్నానని చెప్పినారు కదా. అవును. ఏ భావాలు ఉన్నదే ఆర్ఎస్ఎస్.
ఓకే. అయితే ఇప్పుడు నన్ను ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వమంటావా? అది మీ ఇష్టం. 100% మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా బెటర్. ఓకే. ఇంకా మీరు ఇట్లా చేస్తున్నారంటే మా మా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు లో ఉండే నేను చేసేవే ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి అన్నప్పుడు ఇక ఆర్ఎస్ఎస్ లో ఉండటం ఎందుకు, బయట ఉండే చేస్తా. అది అది ఇంకా ఉత్తమమైంది కదా. ఆ, 100% ఉత్తమమైందే మీరు చేసేది. నేను ఓ, దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఆ, అసలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ క్యాస్ట్ చూడడం లేదంట. ఓకే. మీరే కాస్ట్ అన్నా? నేను వచ్చేసి ఒడ్డెవాళ్ళం. ఒడ్డెరులు అంటే తెలుసా, మీకు ఐడియా ఉందా? వడ్డేరా వడ్డేరా ఓబన్నా. ఒడ్డెర ఓబన్న, రైట్. ఆ, ఒడ్డెరులం. ఓకే. నన్ను కూడా వాళ్ళు ఏందో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు, కానీ నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను. నన్ను నేను తక్కువ చేయలే, వాళ్ళు కూడా పైన కూర్చోలే, అందరం కిందనే కూర్చొని ఉన్నాం. ఓకే. ఒక ఇద్దరు మాత్రమే పైన కూర్చొని అది వాళ్ళు మాత్రం చెప్పినారు అన్ని. అసలు వాడు దగ్గర దగ్గర 10 కోట్లు 20, మా ఏరియాలో 10 కోట్లు అంటే ఓ పెద్ద లెవెల్ అన్నమాట. ఓకే. అట్లాంటి వాళ్ళు కూడా కిందనే కూర్చొని ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా కిందనే కూర్చొని చేసినారు. యోగా కూడా అందరూ కిందనే కూర్చొని చేయాలి. ఎందుకంటే యోగా కిందనే చేయాల్సిందే కదా. కానీ విషయం ఏంటంటే అందరూ సమానత్వాన్ని అనేది ఆర్ఎస్ఎస్ లో చూపించినారు. ఆ రోజు ఆ విధంగా చేయడం వల్ల నేను దానికి పూర్తిగా ఆర్ఎస్ఎస్ బానిస అయిపోయాను. ఆర్ఎస్ఎస్ కి బానిస అయిపోయావు. ఆ విధంగా ఉంది, ఆ విధంగా బాగుంది అంటున్నా. ఉమ్. మీరు చేయాల్సిన పనులన్నీ దాంట్లో కూడా చేయొచ్చు, బయటనే చేయొచ్చు. మరి ఆర్ఎస్ఎస్ లో మంచి పదవి ఏమన్నా ఇప్పించు, విజయవాడకి అధ్యక్షుడిగా. దాంట్లో పదవులు ఉండవున్నా, అసలు ఆర్ఎస్ఎస్ లో పదవి అనేదే ఉండదంట కదా. నేను కూడా ఈ వైఎస్ఆర్సీపీలో మనల్ని కొంచెం బాగానే చూసుకుంటారు అనమాట. వైఎస్ఆర్సీపీ నువ్వు? వైఎస్ఆర్సీపీ అయినా నన్ను బాగా చూసుకుంటారు అనమాట. ఓకే. మరి నువ్వు రాజకీయంలో ఉండే నీకు మతాల జోలి వద్దు వద్దు కదా. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటారు, టీడీపీ వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎందుకంటే మంది షాప్ ఉంది. ఆ షాప్ను బట్టి కొంచెం అందరూ బాగా వస్తుంటారు. కొంచెం మనం మర్యాద ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మనకు మర్యాద ఇస్తూ ఉంటారు. అట్లా మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లే. ఓకే. అయితే ఆర్ఎస్ఎస్ అందరూ బాగుండాలి కదా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అందరూ బాగుండాలని చెప్పుకుంటానే వాళ్ళు మాత్రమే బాగుండారు. అర్థమవుతుంది? ఓకే. అందరూ నేను కూడా చెప్తా అందరూ బాగుండాలని, కానీ నేను మాత్రమే బాగుండాలని కోరుకుంటా. లోపల బయట చెప్పేది ఒక రకం, లోపల చెప్పేది ఒక రకం. అందరూ బాగుండాలన్నప్పుడు మీరు చెప్పినట్టు మీరు చేసిన పనులన్నీ అందరు చేయొచ్చు కదా. అందరికి మరి మానవత్వం ఉండదుగా. అది ఎంతవరకు మతాలతో గొడవ పెట్టుకోవటం, చిచ్చు పెట్టుకోవటం, మతాల మధ్య విద్వేషాలు పెట్టి అన్నదమ్ముల్లా ఉన్నటువంటి భారతదేశంలో హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని గొడవలు పెట్టుకోవటం, మనుషులు కొట్టుకు చంపుకోవటం, ఉన్మాదుల్లాగా బిహేవ్ చేయటం, కొట్టుకు చావటం, ఇవన్నీ మరి ఉంటున్నాయి కదా. అందరికి మానవత్వం ఎందుకు ఉంటది? ఇప్పుడు నేనేమంటానంటే ఓన్లీ హిందువులు మాత్రమే చేస్తున్నారా, లేదా ఓన్లీ నేను అన్నది మీరు అర్థం చేసుకోవాలా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇట్లా గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఎట్టుంటది అని అన్నా కదా. హిందువుల మధ్య, ముస్లింల మధ్య తగువులు పెట్టుకుంటా. నువ్వు వినలేదు పూర్తిగా. నేను అందుకే అన్నా, దాని గురించే నేను మాట్లాడుతున్నా. మనం ఏదైనా వందే మాత్రం కానీ జనగణమన పాడినా కానీ ఏదైనా చేసినా కానీ ఒక్క హిందువులు అనగా వందే మాత్రం వచ్చానా నీకు? నీకు వందే మాత్రం గీతం వచ్చా? కాదునా, నేను అంతంత మాత్రమేనా. ఏమన్నా అన్ని రావు అంటున్నావు. నువ్వేం ఫోన్ చేసి నాకు క్లాస్ ఇద్దామని చూసావు. చెప్పు. భారతదేశంలో ఉంటా వందే మాత్రం రాకపోతే ఎట్లా అన్నా? కాదునా, వందే మాత్రం అనేది మీరు ఇప్పుడు ఒక నిమిషం లైన్ లో ఉండండి అన్న, ఒక నిమిషం లైన్ లో ఉండండి. చెప్పండి అన్న. కాదన్నా, నువ్వు వందే మాత్రం సాంగ్ కూడా పాడుతుపోతే ఎట్లా అన్నా? నువ్వు పెద్దన్నా సిగ్గు చెప్పు. వందే మాత్రం గీతం రావట్లేదంటే నీకు నేను మాడినా? మిమ్మల్ని చూసి మేము మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళమే, కానీ మనం అంత వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫల మలయజ శీతల సస్య శ్యామల మాతరం, వందే మాతరం, శుభ్రజోష్ణ పులకితయామిని, పుల్ల కుసుమిత సుమధుల శోభిని, సుహాసిని,
సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం. అదమ్మా పరిస్థితి. సూపర్ వాడిని అన్నా, థ్యాంక్ యూ అన్నా. నువ్వు కూడా పాటలు పాడాలి. నువ్వు నాకు ఎవరు ఫోన్లు చేసినా నేను ఇట్లాగే క్వశ్చన్స్ అడుగుతా, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు చెప్పలేక సమాధానం. అవునులేనా. అర్థమైందా? ఎందుకంటే నేను సమాజ హితాన్ని కోరుకునేవాడిని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవాడిని కాదు. ఆర్ఎస్ఎస్ అంటే చెప్తున్నా విను. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓకేనా. ఆర్ అంటే రాష్ట్రీయ, ఎస్ అంటే స్వయం, ఇంకొక ఎస్ అంటే సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అది ఆర్ఎస్ఎస్. అర్థమైందా? కాబట్టి ఇక తెలుసుకుంటే కొంచెం నీకు కూడా నాలెడ్జ్ ఉంటదమ్మా, నాలెడ్జ్ ఉంటది. థ్యాంక్ యూ. అందుకే మీలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చేయండి. నెంబర్ సేవ్ చేసుకుంటాను, చేయండి తప్పకుండా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు నా. సమాజ హితం కోరే వాళ్ళు ఎవరు నా? కొంచెం రకమైన వాళ్ళని చెప్పున్నా, వాళ్ళని ఫాలో అవుతుంట. ఫాలో అయ్యేది ఏముందన్నా, నీకు నువ్వు సమాజ హితం కోరుకో. ఇప్పుడు నన్ను నువ్వు పెట్టిన కామెంట్ ఏంటి, నీ దమ్ము ఏంటో చూపిస్తా, నువ్వు అడ్రస్ పెట్టరా అని బూతులు పెడతా పెట్టావు. నేను దమ్మేంటో చూపించాను చెప్పినా అంటే నేను ఇంకా మరి దమ్మేంటో చూపిస్తా అన్న ప్రతి ఒక్కడికి సరే చూపించండి అని నేను అడ్రస్లు కూడా పెడతా, అడ్రస్లు నెంబర్లు కూడా పెడతా, కానీ ఎవరు రారు. అదేంటో దాంట్లో చూపించడమే లేదన్నా. నేను ఆ మెసేజ్ పెట్టినట్టు నీకులాగా చాలా మంది ఇట్టే అంటారన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన కామెంట్ల కింద నీ నెంబర్ పెట్టరా అంటే అందరికి నెంబర్లు పెట్టా, ఎవడు చేయలే, నువ్వు అక్కడ తప్ప. లేదు, ఒక్కసారి నేను పెట్టింది ఏమన్నా ఒక్కసారి చూపినా? మీ దగ్గర ఏమైనా ఉందా? నా దాంట్లో నా దగ్గర లేదు. అదే దీంట్లో నేను చూసా హాఫ్ అన్ అవర్ పై నుంచి ఎత్తుకులాడుతున్నా. కాక ఒకసారి ఫోన్ చేద్దామని చేస్తే అవి మీలాంటి వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది కదా చేస్తే. సరే, నేను అప్పుడప్పుడు టచ్ లో ఉండండి, చేస్తాను, మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఓకే. సరే.